హాయ్ వెల్కమ్ బ్యాక్ వ్యూస్. దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. మనం ప్రీవియస్ క్లాస్ అయినటువంటి డైవ్ సిస్టంలో నుంచి డైవ్స్ టు ట్రాక్ గురించి మాట్లాడుకున్నాం. ఫ్రమ్ మీసోఫేగస్ నుంచి యానస్ వరకు. సో ఈ రోజు క్లాస్ మనది ఏంటంటే హిస్టాలజీ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. సో ఎలిమెంటరీ కెనాల్ యొక్క హిస్టాలజీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ద ఎలిమెంటరీ కెనాల్లో ఫ్రమ్ ద ఈసోఫేగస్ నుంచి రెక్టమ్ వరకు 4 లేయర్స్ అనేవి కలిగి ఉంటాయి. సో ఆ 4 లేయర్స్ ఏంటంటే ఈసోఫేగస్ టు రెక్టమ్ 4 లేయర్స్ కలిగి ఉంటాయి. ఆ 4 లేయర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ సిరోసా, మస్క్యులారిస్, సబ్మ్యూకోసా అండ్ మ్యూకోసా. సో ఇందులో సిరోసాలో ఫస్ట్ మనం చూసుకుంటే సిరోసా ఈజ్ ఏ అవుటర్ మోస్ట్ లేయర్ అన్నమాట. సో సిరోసా ఈజ్ ఏ అవుటర్ మోస్ట్ లేయర్. సో సిరోసా ఈజ్ ఏ అవుటర్ మోస్ట్ లేయర్. So this layer is made up of thin mesothelium. So thin mesothelium తో made up అవుతుంది. thin mesothelium తో made up అవుతుంది. సో ద అవుటర్ రీజన్ అంటే సో ఇదనమాట. సో అవుటర్ రీజన్ లో మీకు కనిపించేది ఏంటంటే సిరోసా. సో దీన్ని మనం సిరోసా అని చెప్తాము. అండ్ కమింగ్ టు సెకండ్ వన్ ఈజ్ మస్క్యులారిస్ ఎక్స్టర్నా. సో మస్క్యులర్ ఎక్స్టర్నా ఈజ్ కంట్రోల్డ్ స్మూత్ మజిల్ అన్నమాట. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్మూత్ మజిల్స్. ఇట్ ఈస్ 2 టైప్స్ అనమాట. సో ఇందులో 2 రకాలు ఉంటాయి. సో ఇందులో అవుటర్ అదేవిధంగా ఇన్నర్ అనేటువంటి 2 మస్క్యులారిస్తో మేడప్ అవుతుంది. సో అవుటర్ని మనం ఏమంటామంటే లాంగిట్యూడినల్ మజిల్స్ అంటాం. లాంగిట్యూడినల్ మజిల్స్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇన్నర్ని మనం సర్క్యులర్ మజిల్స్ అని కూడా చెప్పవచ్చు. సో అవుటర్ లాంగిట్యూడినల్ మజిల్స్, ఇన్నర్ సర్క్యులర్ మజిల్స్ అవి ఏంటంటే, సో ఇక్కడ చూడండి మీరు అవుటర్గా కనిపించేటువంటి లేయర్ని మనం ఏమంటామంటే అవుటర్ లాంగిట్యూడినల్ మజిల్స్ అని చెప్పవచ్చు. లాంగిట్యూడినల్ మజిల్స్. సో ఇన్నర్ని మనము సర్క్యులర్ మజిల్స్ అంటాం. ఇన్నర్ సర్క్యులర్ మజిల్స్, ఇన్నర్ సర్క్యులర్ మజిల్స్ అని చెప్పవచ్చు. కాబట్టి అవుటర్ లాంగిట్యూడినల్, ఇన్నర్ సర్క్యులర్ మస్క్యులారిస్ అనేవి ఇవి ఇక్కడ మనం చెప్పేటప్పుడు ఫ్రమ్ ద ఈసోఫేగస్ నుంచి రెక్టమ్ అంటాం. సమ్ ఆబ్లిగేటరీ మజిల్స్ ప్రెసెంట్ ఇన్ ద స్టమక్ ఆల్సో. స్టమక్లో కూడా కలిగి ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా థర్డ్ లేయర్ అంటే సబ్ మ్యూకోసా. సో సబ్ మ్యూకోసా లేయర్ అనేది మనకు చూస్తే చూడండి. సో ఇన్నర్ సర్క్యులర్కి దగ్గరగా ఉన్న చూసారా, దీన్ని మనం సబ్ మ్యూకోసా లేయర్ అని చెప్పవచ్చు. సబ్ మ్యూకోసా. సో సబ్ మ్యూకోసా లేయర్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సబ్ మ్యూకోసా లేయర్ అనేది స్పెషలైజ్డ్ కనెక్టివ్ లూజ్ కనెక్టివ్ టిష్యూతో మేడప్ అవుతుంది. సో లూజ్ కనెక్టివ్ టిష్యూతో మేడప్ అవుతుంది. ఇందులో స్పెషల్గా ఏముంటాయి అంటే నర్వ్స్ కలిగి ఉంటాయి ఇందులో. సో ఇందులో ఏముంటాయి అంటే నర్వ్స్, అదేవిధంగా బ్లడ్ వెజల్స్ కలిగి ఉంటాయి. అదేవిధంగా లింఫ్ వెజల్స్ కూడా కలిగి ఉంటాయి. సో లింఫ్ వెజల్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది సబ్ మ్యూకోసా లేయర్లో. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు నర్వ్స్, బ్లడ్ వెజల్స్, లింఫ్ వెజల్స్ అనేవి ఏ లేయర్లో కలిగి ఉంటాయంటే స్పెషల్గా సబ్ మ్యూకోసా లేయర్లో ఉంటాయని మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ సబ్ మ్యూకోసా లేయర్ తర్వాత నెక్స్ట్ ఇన్నర్ అంటే లోపలగా ఉన్నటువంటి లేయర్ కనిపిస్తుంది చూసారా, ఆ లేయర్ని మనం ఏమంటామంటే దీన్ని మనం మ్యూకోసా లేయర్ అంటాం. మ్యూకోసా లేయర్ అని చెప్పచ్చు. సో మ్యూకోసా లేయర్ ఈజ్ ఏ ఇన్నర్ లేయర్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అన్నమాట. సో ఈ మ్యూకోసా లేయర్ ఏం పనిచేస్తుంది అంటే వాట్ ఈస్ ద రూల్ అంటే, సో మ్యూకోసా హ్యాస్ ఏ, ఇక్కడ చూడండి మ్యూకోసా లేయర్ అని మనం కనుక చూస్తే ఇక్కడ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్లో కనిపిస్తాయి చూసారా. సో ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి ఇక్కడ మనం కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూతో మేడ్ అవుతాయి అన్నమాట. సో కాలమ్నార్ ఎపిథీలియల్ సెల్స్తో మేడప్ అవుతుంది. సో ఈ కాల్మర్ ఎపిథీలియల్ సెల్స్ ఏం కలిగి ఉంటాయి అంటే ఇక్కడ మనకి విల్లై అటువంటి పార్ట్స్ కనిపిస్తాయి అనమాట. విల్లై లాంటి. సో ఈ విల్లైని మనం ఏమంటామంటే, సో ద న్యూమరస్ నెంబర్ ఆఫ్ విల్లైస్ని మనం మైక్రో విల్లై అని చెప్పవచ్చు. సో మైక్రో విల్లై అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ మైక్రో విల్లైస్ని మనం అబ్జర్వ్ చేస్తాం. వీటిని మనం విల్లై అని చెప్తాము. సో ఈ విల్లైని మనం ఇక్కడ వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ దీస్ అంటే, సో వీటి యొక్క రూల్ ఏంటంటే, విల్లై యొక్క రూల్ ఏంటంటే ఇవి అబ్జార్ప్షన్లో పనికొస్తాయి అన్నమాట. సో ఫుడ్ని అబ్జార్ప్షన్లో ఇవి ఫుడ్ని, అదేవిధంగా న్యూట్రిషన్స్ని, గ్లూకోజ్ని, ఫ్రక్టోజ్ని, అమైనో యాసిడ్స్ని, అదేవిధంగా
ఫ్యాటీ యాసిడ్స్ని అబ్జార్ప్షన్ కోసం ఈ లేయర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ లేయర్స్లో ప్రత్యేకంగా ఏముంటుందంటే ఈ మ్యూకోసా అనేటువంటి లేయర్ మ్యూకస్ని సీక్రెట్ చేస్తుంది, విచ్ ఇస్ సీక్రెట్స్ ద మ్యూకస్. ఎక్కడి నుంచి సీక్రెషన్ చేస్తుందంటే సో ద మ్యూకోసా సీక్రెషన్స్ ఆఫ్ క్రిప్స్ ఆఫ్ లుబర్కన్ అనేటువంటి లేయర్ సెల్స్ ద్వారా రిలీజ్ అవుతుంది అనమాట మ్యూకస్. కాబట్టి ఈ మ్యూకస్ ఏం చేస్తుందంటే ఫుడ్ ప్యాసేజ్ని ఈజీగా వెళ్ళడం కోసం, అదేవిధంగా మనకి రిమైనింగ్ ఉన్నటువంటి ఆర్గాన్స్ స్టమక్ కావచ్చు, స్మాల్ ఇంటెస్టిన్ కావచ్చు, లార్జ్ ఇంటెస్టిన్ కావచ్చు. సో ఈ మ్యూకోసా లేయర్ అనేది ఏం చేస్తుందంటే ఫుడ్ని ప్యాసేజ్ చేస్తూ అలా రెక్టమ్ వరకు పంపిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ హిస్టాలజీ ఆఫ్ ఎలిమెంటరీ కేర్ అని మనం చదివేటప్పుడు చాలా క్లారిటీగా ఈ 4 లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలన్నమాట. సో సీరోసా, మస్క్యులారిస్, సబ్మ్యూకోసా, మ్యూకోసా. సో ఎస్ఎం. సో దట్ మీన్స్ ఎస్ఎం అని చెప్పచ్చు. కాబట్టి కోడ్ గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే సీరోసా, ఎం అంటే మస్కులార్ ఎక్స్టర్నా, ఎస్ అంటే సబ్మ్యూకోసా అండ్ ఎం అంటే మ్యూకోసా. సో ఈ 4 లేయర్స్ అనేవి హిస్టాలజీ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అనేవి. సో నీట్ కానీ ఎంసెట్ కానీ ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సో ఇందులో విల్ అయినటువంటి సెల్స్ దేంతో మేడప్ అవుతాయి అంటే కాల్నార్ ఎపిథీలియల్ సెల్స్తో మేడప్ అవుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఇన్నర్ లేయర్ కనుక అబ్జర్వ్ చేస్తే విల్లే లోపల ఇక్కడ లాక్టియేల్ అనేటువంటి నిర్మాణం ఉంటుంది. సో లాక్టియేల్ అంటే బ్లడ్ క్యాపిలరీస్ మీద కనిపిస్తుంది. సో దీన్ని మనం లాక్టియేల్ అంటాం. సో లాక్టియేల్ ఇది ఒక బ్లడ్ క్యాపిలరీ. సో దీన్ని మనం లింఫ్ క్యాపిలరీ కూడా చెప్పచ్చు. సో ఈ లింఫ్ క్యాపిలరీ ఎక్కడ ఉంటుందంటే ఎస్పెషల్లీ విల్లైలో ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే యాక్చువల్లీ ఫ్యాట్స్, మైక్రో ఫ్యాట్స్ ఉంటే ఆ ఫ్యాట్స్ని అబ్జర్వ్ చేయడం కోసం ఈ లాక్టియల్ నిర్మాణం అనేది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్నారు.